సో నిన్న చెప్పుకున్నటువంటి టాపిక్లో కంటిన్యూషన్ అగ్ని అండ్ ద మెంటల్ ప్లేన్. I seek to deal with a very important point here, emphasizing the close connection between Agni, the sum total of the life force of the logoic threefold personality. So logoic threefold personality యొక్క లైఫ్ ఏంటిట అంటే అగ్ని. As he is seen at work on the mental plane, which closely concerns man, and that manifesting driving force or intelligent will which emanates from the cosmic mental plane. సో ఇక్కడ ఈ మెంటల్ ప్లేన్లో వర్తిస్తూ ఉండటం అనేటువంటి దేనివల్ల జరుగుతుందంటే కాస్మిక్ మెంటల్ ప్లేన్లో మొట్టమొదటిగా అది ఇంపల్స్గా వచ్చి అది సిస్టమిక్ మెంటల్ ప్లేన్లో అది మేనిఫెస్ట్ అవడం అనేటువంటిదిగా ఉంటుంది. అంటే ఒక ఇది there is a very interesting series of correspondences to be worked out here, and we might briefly indicate the lines to be followed in the connection of the ensuing tabulation. సో ఇక్కడ ఒక చక్కటి కరస్పాండెన్స్ ఉంది మనకి. సో మెంటల్ ప్లేన్ అనేటువంటి దానికి ఒక చక్కటి కరస్పాండెన్స్ ఉంది. అది ఏమిటి అనేటువంటిది ఇక్కడ చెప్తారు. కొంచెం ఇది జాగ్రత్తగా అర్థం చేసుకోండి. The fifth cosmic plane ఏంటంటే ది కాస్మిక్ మెంటల్. The fifth systemic plane, the mental plane. Next, the fifth subplane of the physical. Fifth subplane is gaseous. ఇవన్నీ మనకు తెలుసు ఆల్రెడీ. Fifth principle manas. Fifth law, the law of fixation, the law of concretion అని కూడా అంటారు. Fifth ray, concrete knowledge. Fifth round, the round of మానసిక్ అటైన్మెంట్. ఫిఫ్త్ రౌండ్లో మానసిక్ అటైన్మెంట్ వస్తుంది. ఫిఫ్త్ రూట్ రేస్, ది ఆర్యన్ మెంటల్ డెవలప్మెంట్. ఆర్యులు ఫిఫ్త్ రూట్ రేస్ సంబంధించిన వాళ్ళందరూ కూడా ఆర్యులు, ఆర్యన్స్ అంటారు వాళ్ళని. ఆర్యులు అంటే ప్రధానంగా మన భారతదేశం ఇక్కడంతా పుట్టినటువంటి వాళ్ళందరూ కూడా ఆర్యులు, ఏషియన్స్. సో మెంటల్గా వీళ్ళు చాలా డెవలప్ అయినటువంటి వాళ్ళు. సో వీళ్ళు ఆర్యన్స్ అన్నారు వీళ్ళు. ద ఫిఫ్త్ సబ్రేస్ని ఏమన్నారంటే ది టౌటానిక్ అండ్ ఆంగ్లో-సాక్సాన్ కాంక్రీట్ మైండ్. ప్రస్తుతం వీ బిలాంగ్ టు ఫిఫ్త్ సబ్రేస్. సో మనం ఏమన్నారంటే కాంక్రీట్ మైండ్ అంటే పూర్తిగా కాంక్రీట్ థింగ్స్కి ఎక్కువగా వాల్యూ ఇస్తూ అవి మాత్రమే మనసులో కలిగి ఉండేటువంటి వాళ్ళు అన్నమాట ఫిఫ్త్ సబ్రేస్ వాళ్ళు. అది ద ఫిఫ్త్ గ్రూప్ ఆఫ్ దేవాస్. వీళ్ళు ఏమన్నారంటే ఫైర్ దేవాస్ ఆఫ్ ది మెంటల్ ప్లేన్. ఫిఫ్త్ గ్రూప్ ఆఫ్ దేవాస్ని ఫైర్ దేవాస్ ఆఫ్ ది మెంటల్ ప్లేన్. సో ఈ ఫిఫ్త్ గ్రూప్ ఆఫ్ దేవాస్ అంటే మనకన్నా పైన ఉన్నటువంటి వాళ్ళు ఫిఫ్త్ ప్లేన్ సంబంధించినటువంటి వాళ్ళు. వాళ్ళు ఏమన్నారంటే ఫైర్ దేవాస్ ఆఫ్ ది మెంటల్ ప్లేన్. మెంటల్ ప్లేన్ సంబంధించినటువంటి దేవతలు వాళ్ళు అంటే మనలో ఫంక్షనల్స్గా పనిచేస్తున్నటువంటి దేవతలు, వాళ్ళని ఫైర్ దేవాస్ అన్నారు. అది ఫిఫ్త్ గ్రూప్ ఆఫ్ దేవాస్ని వాళ్ళని. ఫిఫ్త్ మన్వంతర ఏదంటే 3/5 ఆఫ్ ది మానసపుత్రాస్ అచీవ్. ఫిఫ్త్ మన్వంతరంలో 3/5 ఆఫ్ ది మానసపుత్రాస్ అచీవ్. అంటే ఈ ఫిఫ్త్ మన్వంతరంలో 3/5 ఆఫ్ ది మానసపుత్రాస్ అంటే 3/5 ఆఫ్ ది పీపుల్ అచీవ్ ది మానసపుత్ర స్టేట్. ఫిఫ్త్ మన్వంతర వచ్చేవాడికి. ద ఫిఫ్త్ స్కీమ్, ది లార్డ్ ఆఫ్ కాంక్రీట్ సైన్స్. ఫిఫ్త్ స్కీమ్. ప్రస్తుతం మనం ఉన్నది ఫోర్త్ స్కీమ్. నెక్స్ట్ వచ్చేటువంటిది ఫిఫ్త్ స్కీమ్.
ది లార్డ్ ఆఫ్ కాంక్రీట్ సైన్స్ అన్నారు. The fifth Mahamanvantara, the solar logos achieved his fifth major initiation. మహామన్వంతరం వేరు, మన్వంతరం వేరు. అన్నీ కూడా ఫస్ట్ క్లాస్లోనే మనం చెప్పుకున్నాం ఈ క్లాసిఫికేషన్. మీకు ఐడియా కూరుకుని నేను నెంబర్ చెప్పేస్తాను. మనకి మొత్తం 14 మన్వంతరాలు ఉన్నాయి, 71 మహాయుగాలు ఉన్నాయి. 10 అంటే 10x అంటే ఒక కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం కలిపితే ఒక 4 కలిపితే ఒక యుగం. అలాంటివి 71 మహాయుగాలు. ఆ 71 మహాయుగాలు కలిస్తే ఒక మన్వంతరం. అది సో మీరు మన క్యాలిక్యులేషన్లో మీరు ఇది చెప్పాలంటే 14 into 71 into 10 into 4,32,000 years gives the total span for 1 day of Brahma. Then into 2 పడితే 1 day 1 night, that makes 1 ఒక రోజు బ్రహ్మకి. ఇంటూ 100 years, అప్పుడు అది బ్రహ్మకు ఒక ఆయుర్దాయం. ఇది పీరియడ్. సో ఇది మనం మొదటి క్లాస్లో మనం చెప్పుకున్నాం, అది మనం గుర్తుంచుకుంటాం. The fifth chain, principal evolution. Fifth chain into principal evolution, 5 devas. Fifth high vibrations of the fifth order మానసిక. సో ఈ రకంగా 5 అనేటువంటిది ఒక లింకప్ అనేటువంటిది అన్నిటిది ఇక్కడ మనకి చెప్పారు. ఇక్కడ it will therefore be apparent that when the system is viewed in reverse order and the physical plane is counted as the first. జనరల్గా మనం పైనుంచి కిందకి మనకు అన్ని చెప్తారు. ఒకవేళ కింద నుంచి మీరు కౌంట్ చేసుకుంటూ వెళితే ఫస్ట్ ఫిజికల్, సెకండ్ ఆస్ట్రల్, థర్డ్ మెంటల్. దాని గురించి ఇప్పుడు చెప్తారు. దట్ ది థర్డ్ ప్లేన్, ద మెంటల్ ప్లేన్, కమ్స్ under the same group of correspondence, and Agni as the energizing factor of the dense physical body of the logos, or manifestation, vitalizing, warming and holding all together. సో ఈ మూడిటికి పైన అంటే మెంటల్ ప్లేన్లో ఉండేటువంటిది అగ్ని. అగ్ని అనేటువంటిది మెంటల్ ప్లేన్లో ఉంది కాబట్టి ఫిజికల్ ప్లేన్లో వీడు వర్క్స్ అనేటువంటి చేయగలుగుతున్నాడు. అగ్ని అనేటువంటిది మెంటల్ ప్లేన్లో లేకపోతే ఫిజికల్ ప్లేన్లో ఏమీ పని వీళ్ళు చేయలేరు. చెయ్యి కదలం అంటే అగ్ని అక్కడ మండుతుంది కాబట్టి ఈ చెయ్యి తీసుకుని వెళ్ళి ఆ గ్లాస్ పట్టుకోండి అన్నటువంటి అక్కడ ఇంపల్స్ అనేటువంటి జనరేట్ అవుతుంది. ఒకవేళ అగ్ని అక్కడ లేకపోతే ఇంపల్స్ అక్కడ జనరేట్ అవుతుంది. వీడు మంచినీళ్ళు ఎదురుకుండా పెట్టినాడు, గ్లాస్ తీసుకుని తాగలేడు. వీడు ఎవడొకటి చేతికి ఇచ్చి నోట్లో పెట్టించాలి వాడికి. అంటే వాడికి మెంటల్ ప్లేన్లో అగ్ని సరిగ్గా మండట్లేదు అని అర్థం. అలా ఉన్నాడంటే వాడు పేషెంట్. సో దాన్ని ఇక్కడ ఏమని చెప్తున్నారంటే సేమ్ గ్రూప్ ఆఫ్ కరస్పాండెన్స్ అది. ఆర్ యాజ్ ది ఫైర్ ఆఫ్ హిస్ మోస్ట్ కాంక్రీట్ మేనిఫెస్టేషన్, వైటలైజింగ్, వార్మింగ్ అండ్ హోల్డింగ్. ఈ మూడు వైటలైజ్ అవడం, వార్మింగ్ అంటే మనదంతా కూడా ఒక వార్మింగ్ అండ్ వైటలైజింగ్ అండ్ హోల్డింగ్ ఆల్ టుగెదర్. ఇదంతా కూడా ఒక చక్కటిగా ఇదంతా హోల్డ్ చేసి ఉంచుతున్నటువంటిది అగ్ని. హ్యాస్ టు బి కన్సిడర్డ్. 3 hierarchies are in this Mahamanvantara of profound significance. The 4th are human creative hierarchy and the 2 Deva hierarchies, the 5th and the 6th. మెయిన్గా ఈ మహామన్వంతరంలో 3 hierarchies చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. 4th is human, 5th and 6th is Devas, 7th is మొత్తం టేకింగ్ బ్యాక్. అందు గురించి 7th చెప్పలేదు, ఇంకా అక్కడ హైరార్కీ ఉండదు. హైరార్కీ అంటే డెస్ట్రాయర్, ఇంకా అక్కడ మొత్తం టేకింగ్ బ్యాక్ అనమాట. అందు నుంచి 5th, 6th, 4th. The 4th hierarchy in the larger scheme is literally the 9th. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం 4th hierarchy is human hierarchy. దీనికి ముందు ఇలాంటి 5 hierarchies అయిపోయాయి కాబట్టి సో 5 + 4 మేక్స్ ది 9. 4 hierarchies అంటే 4 అంటే మినరల్, ప్లాంట్, యానిమల్, హ్యూమన్. ఈ 4 hierarchies. మ్యాన్ ఇస్ 4th hierarchy. సో ఇంతకుముందు 5 hierarchies అయ్యాయని చెప్పారు మనకి. సో 5 + 4 టోటల్ 9. 9 అనేటువంటి నెంబర్ చాలా వివరంగా మనం ఏదో చెప్పుకున్నాం. హ్యావ్ బీన్ పాస్డ్ అండ్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ ప్యూర్ అబ్స్ట్రాక్షన్స్. ఇన్ దిస్ సిస్టమ్
concretion concerns us, and the blending of form and of energy into one coherent whole. సో బ్లెండింగ్ ఆఫ్ ఫార్మ్ అండ్ ఆఫ్ ఎనర్జీ, ఈ రెండు కలిసి ఒకటిగా మేనిఫెస్ట్ అవుతున్నాయి. ఫారమ్ ఎనర్జీ, అదే ప్రకృతి పురుషులు. ఫారం అంటే ప్రకృతి, ఎనర్జీ అంటే పురుషులు. ఈ రెండింటికి కలిసి ఏర్పడిందే సృష్టి. into one coherent whole. In the 9th, 10th and 11th hierarchies lie the clue to the nature of Agni. So man being the 9th hierarchy, దీనికి పైన 10 ఉంది, దానికి పైన 11 ఉంది. ఇవి దేవా హైరార్కీస్ 10, 11. సో ఈ వీటిల్లో మీకు నేచర్కి సంబంధించినటువంటి క్లూస్ చాలా ఉన్నాయి. ద క్లూ నేచర్ ఆఫ్ అగ్ని, అగ్ని యొక్క ఎలా అగ్ని అనేటువంటిది వర్తిస్తున్నాడు అనేటువంటి విషయం మనకి వీటిలో చాలా బోధపడుతుంది. ది లార్డ్ ఆఫ్ ఫైర్, ద సమ్ టోటల్ ఆఫ్ సిస్టమిక్ వైటాలిటీ. హీ హూ అండర్స్టాండ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దీస్ ఫిగర్స్ అండ్ దేర్ రిలేషన్ టు ఈచ్ అదర్ యాజ్ ద ట్రిపుల్ డివిజన్ ఆఫ్ ద యూనిటీ ఇన్ టైమ్ అండ్ స్పేస్. ఈ మూడింటిని మీరు జాగ్రత్తగా అర్థం చేసుకుంటే దెన్ యూ కెన్ అండర్స్టాండ్ ది ట్రిపుల్ డివిజన్ ఆఫ్ టైమ్ అండ్ స్పేస్. ట్రిపుల్ డివిజన్ ఆఫ్ టైమ్ అండ్ స్పేస్ అంటే టైం అంటే పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. అలా స్పేస్ కూడా ట్రిపుల్ డివిజన్స్గా ఉంది. ఏంటి ట్రిపుల్ డివిజన్ అంటే ఫిజికల్, ఆస్ట్రల్, మెంటల్, ఇలా ఉంది స్పేస్ అనేటువంటి. విల్ హ్యావ్ డిస్కవర్డ్ వన్ ఆఫ్ ద కీస్ విచ్ విల్ అన్లాక్ ఎ డోర్ హిదర్టు ఫాస్ట్ క్లోజ్డ్. సో ఇప్పుడు ఈ 9, 10, 11 ఈ హైరార్కీస్ గురించి మనం కాస్త తెలిస్తే అప్పుడు ఈ నేచర్ యొక్క డోర్ మనకు అన్లాక్ అవుతుంది అని చెప్తున్నారు. దే ఆర్ ది నెంబర్స్ ఆఫ్ అచీవ్మెంట్ ఆఫ్ పొటెన్షియాలిటీ బ్రాట్ ఇన్ టు ఫుల్ యాక్టివిటీ అండ్ ఆఫ్ ఇన్నేట్ కెపాసిటీ డెమాన్స్ట్రేటింగ్ ఇన్ పర్ఫెక్ట్ ఫ్రూయిషన్. సో ఇదంతా ఈ నెంబరింగ్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ మనకి. 9, 10, 11. సో ఇది చక్కగా తెలుసుకున్నటువంటి వాడికి పర్ఫెక్ట్ ఫ్రూయిషన్ అంటే పర్ఫెక్ట్గా వాడు ది మోస్ట్ పర్ఫెక్ట్ బీయింగ్గా తయారవుతాడు. ఈ యొక్క సీక్రెట్స్ తెలుసుకుంటే, అంటే పర్ఫెక్ట్ బీయింగ్గా తయారవడం అంటే ఏంటంటే వీడు ఏ స్థితి నుంచి అయితే వచ్చాడో ఆ స్థితికి, అంటే 9th హ్యూమన్ అన్నారు, ఈ 9 ప్లేన్లో ఉండుట అంటే ఏమిటి, ఇవి మనం బాగా తెలుసుకోవాలి. ప్లస్ నెక్స్ట్ దేవా కింగ్డమ్, ఆ దేవతలకు పైన ఇంకొక దేవతలు 10, 11 ఆ హైరార్కీస్ ఇదంతా కూడా మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటుంటే అప్పుడు సృష్టి అనేటువంటిది ఎలా ఉంది, ఇక్కడ వీటిలో అగ్ని అనేటువంటిది ఎలా పనిచేస్తోంది అనేటువంటిది మనకి బోధపడుతుంది అని చెప్తున్నారు. ఆల్ పొటెన్షియాలిటీ లైస్ ఇన్ ద వైటలైజింగ్, ఎనర్జైజింగ్ పవర్ ఆఫ్ అగ్ని and in his ability to stimulate. So మనం వైటలైజింగ్ అండ్ ఎనర్జైజింగ్ పవర్ ఆఫ్ అగ్ని అన్నట్టు మనం తెలుసుకోవాలి. అంటే ప్రతి దాంట్లోనూ అగ్ని ఉంది, దాన్ని వైటలైజ్ చేయగలగాలి, దాన్ని ఎనర్జైజ్ చేయగలగాలి. అంటే ఎలా చేయగలుగుతాం మనం? వైటలైజ్ అండ్ ఎనర్జైజింగ్ పవర్ ఆఫ్ అగ్ని అంటే ఏం చేయాలంటే మనం వైటలైజింగ్, ఎనర్జైజింగ్ ది పవర్ ఆఫ్ అగ్ని అంటే వీటన్నిటిలోనూ ఉన్నటువంటి అగ్నిని ఫస్ట్ మనం దర్శించాలి. అగ్నిమీడే పురోహితం అని చెప్పి స్టార్ట్ చేస్తాం. అంటే వీటన్నిటిలోనూ అగ్నిదేవుడు అనేవాడు ఉన్నాడు. అగ్ని అనేటువంటిది ఉంది కాబట్టి అది ఆ ఫారం అనేటువంటిది అందులో అలా ఉంది. సో ప్రతి అణువులోనూ అగ్ని ఉంది అన్నటువంటిది ఫస్ట్ మనం ఐడెంటిఫై చేయగలగటం, మనం దాన్ని రికగ్నైజ్ చేయడం అనేది చేయాలి. అంటే మీరు ఒక వస్తువుని చూసినప్పుడు అందులో అగ్ని ఏ విధంగా ఉంది అనేటువంటి ప్రశ్న వేసుకోండి. ప్రశ్న వేసుకుని ఇందులో అగ్ని ఉందా, మీకు మనసుకి లేదు అనిపిస్తే లేదని నిర్ధారించండి. ఉంది అంటే ఎలా ఉంది అనేటువంటిది ఆలోచించండి. లేదు అంటే ఎలా లేదనేటువంటిది ఆలోచించండి. ఉంది కదా అని ఇక్కడ ఉంది, అన్నిట్లోనూ అగ్ని ఉంది అంటే మీరు రాజకీయంగా మనం తీసేసుకోక్కర్లేదు. ప్రతి దాంట్లోనూ అగ్ని ఉంది అని మనకు చెప్తున్నారు. దానికి ఎక్స్ప్లెనేషన్ ఇదంతా ఇచ్చారు.
ఇది మనం అప్లై చేయాలి. వి షుడ్ అప్లై దిస్. మనం అనేక వస్తువులు మనం చూస్తూ ఉంటాం. వాటిని చూస్తూ ఉన్నప్పుడు మనం వాటిలో అగ్ని ఎలా ఉంది అనేటువంటిది మనం దర్శించాలి. ఫస్ట్ వాటిలో అగ్ని ఉంది అనేటువంటిది ఐడెంటిఫై చేయండి. అగ్ని అంటే కేవలం మనం 2 కట్టెపుల్లలు వెలిగిస్తే అక్కడ అగ్ని ఉంది అనేటువంటిది చూడడం అనేటువంటిది, అది బాల్ 6 కొట్టాక 6కి వెళ్ళిందని చెప్పి ప్రతివాడి చెప్తారు. అది పెద్ద పాయింట్ కాదు. వాటికి పూర్వం కూడా అగ్ని ఉంది. ఆ కట్టెలోనూ అగ్ని ఉంది, ఆ అగ్గిపుల్లలోనూ ఆ మందు లోపల ముందు అగ్ని ఉంది. సో వీటన్నిటిలోనూ అగ్ని ఉంది. అదే ఫైర్ బై ఫ్రిక్షన్లోకి వచ్చేటికి మీరు 3rd ఫేజ్లోకి వచ్చేటికి మీరు అగ్ని ఉందని మీరు చూస్తున్నారు. బట్ దానికి పైన 2 స్టేజెస్లో కూడా అగ్ని ఉంది అనేటువంటిది దర్శించుకోవాలి మనం. సో ఈ దర్శనం అనేటువంటిది మనకు కలిగితే దెన్ వీ కెన్ స్టార్ట్ వైటలైజింగ్ అండ్ ఎనర్జైజింగ్ అనేటువంటిది మనం చేస్తాం. తర్వాత ఎలా చేస్తాం అంటే వాటిలో అగ్ని ఉంది అనేటువంటిది మీకు తెలిసినప్పుడు ఆ అగ్నిని మీరు రగులు కొలుపుతారు. అంటే రగులు కొలపడం అంటే మీరు అగ్నిని, మీరు అందులో ఉన్నటువంటి అగ్నిని మీరు ఎప్పుడైతే మీరు ప్రచోదనం చేసినట్టుగా మీరు చూస్తారో అప్పుడు అందులో ఉన్నటువంటి అగ్నితోటి మీరు డీల్ చేస్తారన్నమాట. అగ్నితోటి డీల్ చేసినప్పుడు మీకు వస్తువు యొక్క లిమిటేషన్స్ మీకు వర్తింపవు. మీరు అది ఎట్లా అంటే, మీరు ఒక ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఆఫీస్లో మీకు హయ్యర్గా ఉండేటువంటి జిఎం గారు మీకు పరిచయం అనుకోండి. అప్పుడు వీళ్ళందరూ మిమ్మల్ని ఆపరు. ఏమంటే నాకు డైరెక్ట్ ఆయన మా రిలేటివ్ అండి ఆయన అని చెప్పి మీరు వెళ్ళిపోండి సార్, అయితే మీరు వెళ్ళిపోండి అంటారు. ఎవడు ఆపడు మనం. ఆ రకంగా మనం అగ్నిని ఎప్పుడైతే దాన్ని దర్శించడం అనేటువంటిది మనకు బాగా అలవాటు అవుతుందో అప్పుడు మనం అగ్నితో డీల్ చేస్తాం. కాబట్టి ఆ వస్తువు యొక్క లిమిటేషన్స్ మన మీద పనిచేయవు. ఎందుకంటే మనలో ఉన్నది అగ్ని, దానిలోనూ ఉన్నది అగ్ని అనేటువంటిది మనకు బాగా సాధనలో బాగా ఈ పాయింట్ మనకు బాగా మేల్కాంచాలి. ఇదంతా కూడా మనం కన్నులు మూసుకొని ధ్యానం చేసేటప్పుడు మనలో అగ్ని ఎలా ఉన్నాడు, మన మెంటల్ ప్లేన్లో అగ్ని ఉంది అన్నారు. ఎక్కడ ఉంది అగ్ని? మేధాగ్ని అన్నాం మనం. అది ఎక్కడ ఉంది? అగ్ని ఎలా ఉంది అక్కడ? ప్రశ్న వేసుకుని దాని గురించి ప్రతిరోజు మనం ధ్యానం చేసుకోవాలని చెప్పుకున్నాం కదా. అందులో ఇలా ఒక ప్రశ్న వేసుకొని అగ్ని ఎలా ఉన్నాడు నా మెంటల్ ప్లేన్లో అనేటువంటి ఫస్ట్ మీలో ఉన్నటువంటి అగ్నిని మీరు దర్శించండి. అప్పుడు ఎదురుగుండా ఉన్నటువంటి అగ్నిని మీరు దర్శించండి. అగ్ని దర్శించినప్పుడు అప్పుడు ఈ వస్తువు యొక్క ఫిజికల్ యొక్క లిమిటేషన్స్ అనేటువంటి మీరు దాన్ని క్రాస్ చేస్తారు. క్రాస్ చేయడం దానికి ఎబోవ్గా మనం వెళ్ళగలుగుతాం. అప్పుడు ఫస్ట్ మనం ఐడెంటిఫై చేస్తే అప్పుడు దాన్ని మనం క్రాస్ చేయగలుగుతాం. ఫిజికల్ ప్లేన్ ఎప్పుడైతే మనం క్రాస్ చేస్తామో అప్పుడు మనం దాన్ని వైటలైజ్ చేసినట్టు లెక్క. వైటలైజ్ అండ్ ఎనర్జైజింగ్ అంటే అది అర్థం. Power of Agni and in his ability to stimulate, to start stimulating it. అందులో ఉన్నది ఆల్రెడీ దాన్ని దర్శించడమే స్టిమ్యులేషన్. His life itself. సో లైఫ్, అందులో లైఫ్ ఉండటానికి కారణంగా ఉన్నటువంటి దాన్ని లైఫ్ అంటాం. ఒక వ్యక్తి ఉన్నాడంటే వాడు జీవించి ఉండడానికి కారణంగా ఉన్నట్టు వాడిలో లైఫ్ ఉంది కాబట్టి వాడు బతికున్నాడు అంటాం. సో అది ఎవరుట అంటే అది అగ్ని. ఇప్పుడు ఎలా ఉన్నాడు అంటే వాడు హార్ట్ కొట్టుకుంటుంది కాబట్టి ఉన్నాడు, వాడు లంగ్స్ బ్రీత్ చేస్తున్నాయి కాబట్టి ఉన్నాయి. ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి ప్రశ్న అది. నెక్స్ట్ అంతా జరుగుతోందండి అంటాడు. మీకు డాక్టర్ దగ్గరికి వెళ్తే అవన్నీ వాటిలో జరుగుతున్నాయి అంతే అంటాడు. అదంతా ఎలా జరుగుతోంది అంటే ఒకటే ఒక కారణం, వాటిల్లో అగ్ని ఉంది కాబట్టి అది జరుగుతుంది. అక్కడ అగ్ని ఎప్పుడైతే విత్డ్రా అవుతుందో అప్పుడు అగ్ని విత్డ్రా అయిన తర్వాత హార్ట్ కొట్టుకోవడం ఆగిపోవడం ఉంటుంది. హార్ట్ కొట్టుకోవడం ఆగిపోయిన తర్వాత వాళ్ళలోంచి వెళ్ళిపోవడం అనేటువంటిది ఉండదు. మనకి బోధపడ్డానికి సినిమాలు అలా చూపిస్తారు. కానీ ఫస్ట్ అగ్ని వెళ్ళిపోతుంది, తర్వాత వాటిలో హార్ట్ పల్సేషన్ అనేటువంటిది ఆగిపోతుంది. ఫస్ట్ కరెంట్ మనకి మెయిన్ సోర్స్ నుంచి రావడం ఆగిపోయిన తర్వాత ఫ్యాన్ లైట్లు ఆగిపోయింది కాబట్టి మెయిన్ సోర్స్ నుంచి కరెంట్ రావడం ఆగిపోయిందండి అన్నటువంటి అది కాదు. అది కరెక్ట్ కాబట్టి ఫస్ట్ అది, తర్వాత ఇది, ఆ రకంగా అన్నమాట. సో వాటిలో అగ్ని అనేటువంటిది ఉంది కాబట్టి హార్ట్ కొట్టుకుంటుంది, లంగ్స్ బ్రీత్ చేస్తున్నాయి, ఇదంతా కూడా జరుగుతుంది. సో దీన్ని దర్శించండి.
This fact is hidden in these figures. He is life itself and the driving force of evolution of psychic development. దీన్నే సైకిక్ డెవలప్మెంట్ అంటారు. అంటే వాటిల్లో ఉన్నటువంటి అగ్ని యందు మనం మేల్కాంచడాన్ని సైకిక్ డెవలప్మెంట్ అంటారు. అదే సైకిక్ అన్న పదం మనకి ఇలాంటి గ్రంథాల్లో వేయడం వేరు, మనం మామూలుగా సైకిక్ అని వాడడం వేరు. సో ఇలాంటి పవిత్రమైనటువంటి గ్రంథాల్లో మనం చదువుకున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా మనం చూసుకోవాలి అది విషయం. సైకిక్ డెవలప్మెంట్ and of consciousness. This fact is hidden in these figures and not the evolution of substance. So, ఈ fact అనేటువంటిది ఇక్కడ ఉంది, and not the evolution of substance, which is but a result emanating from psychic causes. These three numbers are the basis of cyclic calculations which concern the egoic cycles and the cycles of Vishnu as distinguished from the cycles dealing with the third aspect. So, ఈ figures అనేటువంటి మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే these three numbers are the basis of the cyclic calculations. ఈ 3 9 10 11 ఈ 3 చాలా ఇంపార్టెంట్. సో ఇవి మనం జాగ్రత్తగా మనం అర్థం చేసుకుంటే these three numbers are the basis of the cyclic calculations which concerns the egoic cycles. అంటే ఏదైనా సరే సైక్లిక్గా జరుగుతూ ఉన్నటువంటి దాని యొక్క విధి విధానాలు మనకు బోధపడతాయి ఈ మూడింటి యొక్క నెంబర్స్కి. అంటే మానవుడు పైన ఉన్నటువంటి దేవతలు ఈ నెంబర్స్ అంటే 9 అంటే మానవుడి యొక్క ఇది 4th హైరార్కీ వాడే 9th హైరార్కీగా ఉన్నాడు మానవుడు, పరిపూర్ణంగా మానవుడు. తర్వాత 10 11 దేవతలు. సో ఈ మూడింటి యొక్క ఫిగర్స్ మనం దేన్ని సూచిస్తాయంటే సైక్లిక్ ఎవల్యూషన్, సైక్లిక్గా జరుగుతున్నటువంటి విషయాలు మనకి ఈ 3 నెంబర్స్ అనేటువంటి సైక్లిక్ క్యాలిక్యులేషన్స్ విచ్ కన్సర్న్ ద ఈగోయిక్. మెయిన్గా ఈగో అనేటువంటి సైక్లిక్గా మళ్ళీ జన్మ ఎత్తడం, మళ్ళా జన్మలోంచి వెళ్ళిపోవడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇదంతా కూడా ఈగోయిక్ సైకిల్స్ అన్నారు. అండ్ ద సైకిల్స్ ఆఫ్ విష్ణు, దాన్నే విష్ణు అని అన్నారు, ప్రిజర్వర్, as distinguished from the cycles dealing with the third aspect. It is different from dealing with the third aspect. Third aspect అంటే మళ్ళీ అక్కడ ఫిజికల్నెస్ రావడం, అంటే బ్రహ్మ ఆస్పెక్ట్. ఇక్కడ బ్రహ్మ ఆస్పెక్ట్ కాదు, ఇక్కడ ఓన్లీ విష్ణు ఆస్పెక్టే ఉంది. ఇక్కడ ఈగోయిక్ సైకిల్స్ అన్నారు కానీ ఇది అంటే అగ్ని గురించి సూచిస్తున్నారు కదా, అది మెయిన్గా 3 ఈ మూడింటికి. Occult students have not sufficiently grasped the fact that objectivity is an conscious subjective life. Objectivity అనేటువంటిది ఏమిటంటే ఇట్ ఈస్ ద ఇన్నర్ కాన్షియస్ ఆఫ్ ది సబ్జెక్టివ్ లైఫ్. అంటే సబ్జెక్టివ్ లైఫ్గా ఉన్నటువంటిది ఏదైతే ఉందో అది ఆబ్జెక్టివ్గా వ్యక్తం అవుతుంది, కానీ ఆబ్జెక్టివిటీ ఈజ్ నాట్ సంథింగ్ డిఫరెంట్. అంటే షర్ట్ వేసుకుని రావడానికి షర్ట్ వేసుకోకుండా రావడానికి ఎంత తేడా ఉందో ఇది అంతే, సబ్జెక్టివ్ లైఫ్కి ఆబ్జెక్టివ్ లైఫ్కి. సో ఆబ్జెక్టివ్ లైఫ్ మేనిఫెస్ట్ అవ్వడం అంటే షర్ట్ వేసుకుని వచ్చాడండి వాడు, అది ఇక్కడ విషయం. సో ఇట్ ఈస్ అన్ ఇన్ఎవిటబుల్ థింగ్ అనమాట. అంటే సబ్జెక్టివ్గా స్టార్ట్ అయినది ఆబ్జెక్టివ్లో రావడం అనేటువంటిది అది ఆటోమేటిక్గా జరిగేటువంటి అంటే ఫైనల్ స్టేజ్ ఆఫ్ ఇట్ అనమాట. అది ఒక ఎక్స్ప్రెషన్ ఆస్పెక్ట్ ఆఫ్ సబ్జెక్టివ్ పార్ట్. So the non-objectivity objectivity is an inevitable result of the inner conscious subjective life. When this is better apprehended, bodies on the physical plane, for instance, will be purified, developed and beautified through a scientific attention paid to the development of the psyche. So దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి, ఆబ్జెక్టివిటీ అంటే షర్ట్ని బట్టి మనిషిని మీరు విలువిస్తారా, మనిషికి మనిషిగా విలువిస్తారా? మంచి షర్ట్ వేసుకుని వచ్చాడు అనుకోండి, రండి సార్ అని చెప్పి మీరు కూర్చోటి మందిస్తారా? లేదా వాడు మామూలు షర్ట్ వేసుకుంటే వాడు వెనకాతలు పిలిచి లైన్ తర్వాత అని చెప్పి తోసేస్తాం మనం. అంటే షర్టుతో మనకు సంబంధం లేదు సార్, మన లైన్లో వస్తే చాలు వాడికి మంది ఇచ్చేయడం మన పని అన్నాం అనుకోండి. వాడు షర్టుతో సంబంధం లేదని ఎప్పుడైతే అన్నామో దట్ మీన్స్ సబ్జెక్టివ్. షర్టుతో సంబంధం అంటే వాడు ఎట్లాంటి షర్ట్ వేసుకున్నాడు, వాడు మంచి బ్రాండెడ్ షర్ట్ వేసుకుని వస్తే దాన్ని చూసి మనం మాట్లాడుతున్నాం అంటే మనం ఆబ్జెక్టివిటీ వరల్డ్లో ఉండిపోయాం మనం అని అర్థం.
షర్ట్తో సంబంధం లేదండి, వాడు ఎట్లయినా ఉండొచ్చు. అది కాదు కదా మనకు ముఖ్యం అని మనం చెప్పుకున్నప్పుడు సబ్జెక్టు లైఫ్ మనం డీల్ చేస్తున్నట్టు లెక్క. సో ఎవరైతే ఈ సబ్జెక్టు లైఫ్ తోటి డీల్ చేయడం వాళ్ళు చేస్తుంటారో దాన్ని ఏమన్నారంటే సైంటిఫిక్ అటెన్షన్ పెయిడ్ అన్నారు. దాన్ని సైంటిఫిక్గా అటెన్షన్ పే చేయండి. మీరు ఇది ఏదో ఊరిని మీరు భావన చేయండి, ఇక్కడ ఏదో గోడ ఉందని మీరు అనుకోండి, దానికి ఏదో తెల్లరంగు వేసామని మీరు అనుకోండి, ఇదంతా అవసరం లేదండి. మీరు సైంటిఫిక్గా ఉంది ఈ విషయం, క్లియర్గా మనకు కనబడుతోంది, దీన్ని దర్శించండి అంతే. ఇక్కడ ఇదంతా ఊహించుకోండి అని చెప్తూ ఉంటే అప్పుడు అది వేరు, ఊహించుకునే స్థితి సంబంధించింది కాదు. అక్కడ నిజంగా ఉన్నటువంటి సబ్జెక్టు యొక్క రూపమే మనకి షర్ట్ వేసుకుని వస్తే ఆబ్జెక్టు, అంతే. అంత మించి ఇంకేమీ లేదు. షర్ట్ చేసి వచ్చాడు అనుకోండి, మీరు విలువ కూడా మరి వారికి వాళ్ళ ఇంటికి వెళ్ళాం అనేది తాగా డోర్ తీసాడు, డోర్ చేసినప్పుడు షర్ట్ వేసుకుని లేడు అనుకోండి, సార్ మీరు వెళ్ళి కొద్దిగా ఆయన పిలవండి సార్ ఇంటి యజమాని గారు నన్ను అంటారు. మీరు అన్నాం కదా, అది ఎట్లాగో ఇది ఎట్లా అన్నమాట. సో దట్ ఈస్ ది సబ్జెక్టివ్ పార్ట్ అండ్ దిస్ ఈస్ ది ఆబ్జెక్టివ్ పార్ట్. సో దీన్ని సరిగ్గా అర్థం చేసుకున్న వాడిని ఏమన్నా డెవలప్మెంట్ ఆఫ్ ది సైకీ అన్నారు. టు ది అన్ఫోల్డ్మెంట్ ఆఫ్ ది ఈగో. దీనివల్ల ఏమవుతుందంటే ఈగో విల్ గెట్ అన్ఫోల్డెడ్. అప్పుడు ఈగో చక్కగా విచ్చుకొని ఉంటుంది వాటిలో. అండ్ టు ద స్టిమ్యులేషన్ ఆఫ్ ది ఈగోయిక్ వైబ్రేషన్ ది కాజ్ విల్ బి డెల్ట్ విత్ అండ్ నాట్ ది ఎఫెక్ట్స్. అప్పుడు మనం కాజ్ని అడ్రస్ చేస్తున్నాం కానీ ఇఫెక్ట్ని అడ్రస్ చేయట్లేదు. కాజ్ని అడ్రస్ చేయడం అనేటువంటిది ప్రధానం. ఎప్పుడు కూడా కాజ్ని మేము దృష్టిలో పెట్టుకోండి. వీడు ఈ రకంగా దేహం దాల్చి రావడానికి కారణం ఎవరు? వాడు కాజు. ఇక్కడికి వాడు దేహం వేస్తే వీడు దేహాన్ని తీసుకుని వచ్చాడు, కానీ వీడు సొంతం అంటే ఏం లేదు కదా. మన దగ్గరికి ఎవడైనా వచ్చి మాట్లాడాడు అనుకోండి, నిజంగా వాడు చాలా వెధవండి అని చెప్పి మనం చాలా తిట్టేస్తాం వాడిని. వాడు ఎవడు అసలు అంటే పలానా వెంకట్రావు. వెంకట్రావు ఎవడండి అంటే ఆ బాడీకి ఇచ్చినటువంటి పేరు. ఆ బాడీ ఎక్కడి నుంచి తెచ్చుకున్నాడు? ఆయన దగ్గర నుంచి తెచ్చుకున్నాడు. కనుక కాజును మీరు దృష్టిలో పెట్టుకున్నప్పుడు మీరు ఇఫెక్ట్ని మీరు పట్టించుకోరు. మీరు కాజును దృష్టిలో పెట్టుకోకపోతే ఇఫెక్ట్ తోటి ఫైటింగ్ చేస్తుంటే మనం ఎప్పుడు ఈ ఫైటింగ్స్లోనే ఉండిపోతాం, కానీ మనం ఫైటింగ్స్కి మనం దాటి మనం వెళ్ళలేం ఎప్పుడు లైఫ్లో. లైఫ్ ఎప్పుడు మనకి సిచ్యువేషన్స్ హారిబుల్గా ఉంటుంటాయి మనకి ఎప్పుడు. ఎందుకంటే ఇఫెక్ట్ తోటి డీల్ చేసేవాడికి ఎప్పుడు కూడా సిచ్యువేషన్స్ హారిబుల్గా ఉంటాయి. కాజును పట్టుకున్నవాడికి ఇఫెక్ట్స్ తోటి పని లేదు. అసలు ఈ రోజు నేను ఎలా అయితే నేను మీ అందరితో ప్రేమగా మాట్లాడితే రేపు మీరు నేను ఎదురుపడితే సార్ బాగున్నారా అని పలకరిస్తారు. నేను ఈరోజు చిరాగ్గా మాట్లాడనుకోండి, రేపు నేను ఎదురుపడి మీకు కనబడినా మీరు నాతో మాట్లాడరు. అంటే ఈ రోజు ఉన్నదాన్ని బట్టి రేపు వ్యవహారం అనేటువంటిది ఉంటుంది, కానీ నేను ఈరోజు చక్కగా ఉన్నా కూడా రేపు అందరూ నన్ను తిట్టడం అనేటువంటిది ఎప్పుడు ఉండదు సృష్టిలో. దట్ ఈస్ ది కాజ్ అండ్ దిస్ ఈస్ ది ఎఫెక్ట్. అది ఇక్కడ చెప్తున్నారు. సో కాజ్ని ఎప్పుడు కూడా మనం దృష్టిలో పెట్టుకోండి అని చెప్పడానికి ఇది ఒక రీజన్. And hence the growing appreciation by the human family of the study of psychology, even though as said they are but studying the calm manas body. So అందరూ కూడా హ్యూమన్ ఇది గుర్తుపెట్టుకోకుండా కామ్ మనస్ బాడీని గుర్తుపెట్టుకుని మాట్లాడేస్తున్నారండి బాబు అని చెప్తున్నాడు ఆయన. And have not reached back to the egoic consciousness. వీళ్ళు ఈగోయిక్ కాన్షియస్నెస్కి వెళ్ళట్లేదు జీవులు, ఎందుకంటే కామ్ మనస్ బాడీలోనే వీళ్ళు ఉండిపోతున్నారు జీవులందరూ. The lunar lords హ్యావ్ హ్యాడ్ దేర్ డే. దీన్ని ఏమన్నారంటే కామ మనస్సుగా ఉండేటువంటి వారిని ద లూనార్ లార్డ్స్ హ్యావ్ హ్యాడ్ దేర్ డే అన్నారు దాన్ని. కానీ ప్రస్తుతం ఇప్పుడు లూనార్ కాదు, ప్రస్తుతం నడుస్తున్నది నౌ అగ్ని యాజ్ ద సోలార్ లార్డ్ ఆఫ్ లైఫ్ అండ్ ఎనర్జీ విల్ అజ్యూమ్ ద ఇంపార్టెన్స్ ఇన్ హ్యూమన్ లైఫ్. ప్రస్తుతం అగ్ని ఇంపార్టెంట్. లూనార్ లైఫ్ అయిపోయింది, ప్రస్తుతం అగ్ని కదా. సో అగ్నిని మీరు దర్శించాలి అని చెప్తున్నారు ఇక్కడ చక్కగా. ఎంత బాగా. సో దిస్ ఈస్ అగ్ని ఇన్ ద అగ్ని అండ్ ద మెంటల్ ప్లేన్ అన్నదానికి ఇది ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ అగ్ని అండ్ ద 3 ఫైర్స్. సో మనకు తెలిసినటువంటి 3 ఫైర్స్లో అగ్ని ఎలా ఉంటుంది అనేటువంటిది మనం చదువుకున్నాం ఇప్పుడు. ఇన్ స్టడీయింగ్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ అగ్ని ఇన్ ద సోలార్ సిస్టమ్ ఇట్ షుడ్ బి రిమెంబర్డ్ దట్ వీఆర్ కన్సిడరింగ్ హియర్ హిస్ ఎసెన్షియల్ నేచర్ యాజ్ యాక్చుయేటింగ్ ఫైర్. వీ హ్యావ్ సీన్ దట్ హీ ఈస్ ద 3-fold లోగైక్ పర్సనాలిటీ. ఆయనయే 3-fold లోగైక్ పర్సనాలిటీగా వ్యక్తంలోకి వస్తున్నాడు. బట్ హీ ఈస్ ద 3-fold లోగోస్ ఇన్ ద సబ్జెక్టివ్ సెన్స్ అండ్ ద ఫార్మ్ ఆస్పెక్ట్ ఈజ్ ఓన్లీ సబ్సిడరీ. సబ్జెక్టివ్ సెన్స్లో ఆయన 3-fold లోగోస్గా ఉన్నాడు. దాని యొక్క పర్హాప్స్ ఎ టాబ్యులేషన్ మే మేక్ దిస్ పాయింట్ క్లియరర్.
ఇక్కడ ఒక tabulation ఇచ్చారు. Each of these three aspects of the one fire showing as the creative fire. సో ఈ 3 aspects లో one fire అది creative fire గా ఉంటుంది. తర్వాత preserving fire and destroying fire must be studied as electrical phenomena, and this under the aspects of light, flame and heat of electricity. దీన్నే లైట్ గాను ఫ్లేమ్ గాను హీట్ గాను చెప్పారు ఎలక్ట్రిసిటీలో ఉన్నట్టు. లైట్లో ఏమన్నారంటే ఫ్లేమ్ అండ్ హీట్గా ఉంటుంది. ఇది ఫస్ట్గా ఉన్నప్పుడు లైట్ అన్నారు దాన్ని. లైట్గా ఉన్నప్పుడు అది ఫ్లేమ్ అండ్ హీట్ ఉంటుంది. ఎలక్ట్రిసిటీగా ఉన్నప్పుడు రేడియన్స్ అండ్ మోషన్గా ఉంటుంది అగ్ని అందులో ఉన్నప్పుడు. ఆఫ్ విల్ ఆస్పెక్ట్గా పనిచేస్తున్నప్పుడు డిజైర్ అండ్ యాక్షన్ అనేటువంటిది ఈ 3 ప్లేన్స్లో ఈ విధంగా ఉంటుంది. ఓన్లీ దస్ will the true handed. This is true nature. As the Logoic personality, he is demonstrating triplicity of, and thus will it become apparent why at this stage in evolution the material aspect is the most considered. So ఈ మూడు కలిసి ఉండడం చేత మనకి మెటీరియల్ ఆస్పెక్ట్ అనేటువంటిది వచ్చింది. అందు గురించి the entire system is the physical sheath of the logos, and consequently the most easily cognized for the logos is as that centered in his cosmic sheaths. It is the physical sheath of the logos. మన బాడీ అలాంటిదో ఈ సోలార్ సిస్టమ్ లోగోస్కి అలాంటిది. అది ఇక్కడ చెప్తున్నారు మనకి. సో ఇది లోగోస్కి అలాంటిది. కాన్సిక్వెంట్లీ ద మోస్ట్ ఈజీలీ కాగ్నైజ్డ్ ఫర్ ది లోగోస్ ఈజ్ యాజ్ దట్ సెంటర్డ్ ఇన్ హిస్ కాస్మిక్ షీట్స్. ఈ లోగోస్ అనేవాళ్ళు ఆయనలో సెంటర్ భాగంలో ఉంటున్నారు. అండ్ కెన్ ఓన్లీ రివీల్ హిమ్సెల్ఫ్ త్రూ దేర్ మీడియం. రివీల్ హిమ్సెల్ఫ్ త్రూ దేర్ మీడియం. ఆయన వ్యక్తీకరణ అంటే ఈ 3 లోగోస్గా వ్యక్తం అవుతున్నది ఆయనే. మ్యాన్స్ జస్ట్ అప్రిహెన్షన్ ఆఫ్ దిస్